వృషభ రాశి వారు తాము ఏవైతే గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులుంటాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ వారం అధిగమించటం, సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల భారాల యొక్క ఒత్తిడి కూడా కొంతమేరకు ఈ వారం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం, అనవసరమైనటువంటి ఖర్చులను కూడా ఈ వారం మీరు తగ్గించుకోగలుగుతారు. కొన్ని రకాల విలువైనటువంటి వార్తలు ఎన్నో రకాలుగా మీకు ఈ వారం ఉపశమనాన్ని కూడా కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. తరచూ మీకు తెలిసిన, మీకు నచ్చిన, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో సంభాషణలు, సమాలోచనలు జరిపేటటువంటి సూచనలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం ఏవైతే మీరు చేపట్టేటటువంటి పనులుంటాయో అవి ప్రారంభంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా నెమ్మదిగా అవి ఒక గాడిలో పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మొండి ధైర్యంతో పనులు చేపడతారు. మంచి ఫలితాలను కూడా ఈ వారం మీరు సాధించుకుంటారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు, నూతనమైనటువంటి విషయాలు కూడా కొన్ని ఈ వారం చర్చకు రాబోతున్నాయి. అలాగే మీకు కలిగేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని కార్యరూపంలో పెట్టేందుకు కూడా పెద్దవారి యొక్క అనుమతిని, ఆమోదాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాటిల్లో మీరు సఫలీకృతులవుతుంటారు. అధికారికపరమైనటువంటి అనుమతులు కూడా మీరు తెప్పించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఒప్పంద పత్రాల విషయంలో మళ్ళీ ఆలోచనలు చేయకూడదు. ముందే ఒక జాగ్రత్తలతో కూడుకున్నటువంటి నిర్ణయానికి రావటం మంచిది. అలా మార్పులు చేర్పులు చేసినట్లయితే మీరు కొన్ని రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొనే సూచనలు ఉంటాయి. తప్పులు కూడా జరిగే సూచనలు ఉండబోతున్నాయి. కాబట్టి 1-2 సార్లు ముందుగానే ఒప్పంద పత్రాలు రాసుకునే ముందే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వాటిని ఆమోదింపచేసుకునే ప్రయత్నం చేస్తుండండి. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై విజయలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేసుకోవటం మంచిది. అలాగే పేదవారికి పాలు పళ్ళను దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. అన్ని రకాల శుభ ఫలితాలను పొందవచ్చు.